సీత గారు, ఇందాక మీరే అన్నారు సూపర్ 6 గురించి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కాబట్టి ఇంకా సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చారో అవి ఇంకా అమలు కాలేదని మరి విమర్శలు వస్తున్నాయి. వాటికి మీ సమాధానం ఏంటి? విమర్శలు ఏముందండి, ఇసున కర్ర ఇసురుకున్నంత ఈజీగా చెప్పేస్తారు విమర్శలు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ అవ్వలేదు కదా, ఇంకా ఆల్రెడీ ఫ్రీ గ్యాస్ ఇచ్చారు, తర్వాత పెన్షన్ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు ఉచిత బస్ అనేది అది రేపు అప్లికేబుల్ అవుతుంది మే నుంచి, తర్వాత జూన్ నుంచి అమ్మఒడి అనేది జూన్ నుంచి ఇస్తానని చెప్పాడు ఆల్రెడీ. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో అలా కాకుండా ఇప్పుడు రాష్ట్రం ఏమన్నా సైలెంట్ గా ఉందనుకుంటున్నారా? మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకుండా సైలెంట్ గా ఉన్నారనుకుంటున్నారా మీ యొక్క ఉద్దేశం మీద ప్రకారం? కాదు కదా. వచ్చినప్పటి నుంచి విమర్శలు చేస్తూ ఉంటారు. వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన మంచిని ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చారో, కంపెనీస్ కానీ వేరే ఫ్యాక్టరీస్ కానీ ఉద్యోగాలు కానీ, తర్వాత పోలవరం కంప్లీట్ చేయడం కానీ, మొన్న అమరావతిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడంలో కానీ, ఇవన్నీ వీటి గురించి మీరు చెప్తున్నారా? మీరు ఎంతసేపటికి 6 పథకాలు ఇవ్వలేదని గురించి వీళ్ళు విమర్శలు చేస్తున్నారు అంటున్నారు తప్పితే ఇప్పుడు చేసిన మంచి గురించి ఏమి చెప్పారా? మరి మంచి చెప్పి ఏదైతే విమర్శలు చేసే నోరు మంచి గురించి ఎందుకు చెప్పట్లేదు? ఖచ్చితంగా అక్కడ అర్థమైపోవట్లేదు ప్రజలకి.